హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం జరిగింది. ఇక ఎవరైతే మన తెలంగాణలో జూన్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను జమ చేయబోతున్నారో వారి ఖాతాల్లోకి వచ్చేసి 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకునే వారికి 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీస్తారని చాలామంది అయితే ఊహించడం జరిగిందన్నమాట. కానీ మనకి తిరిగి ఈ నెలలో కూడా అవే పాత పెన్షన్ డబ్బులతో మన పెన్షన్ లబ్ధిదారులకు ఈ పాత పెన్షన్ డబ్బులనే రిలీజ్ చేస్తున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్, వికలాంగులు వంటి ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు తిరిగి పాత పెన్షన్లే 2,000 రూపాయలు, 4,000 రూపాయలను జూన్ నెల పెన్షన్ డబ్బుల కింద మనకి నిన్నటి నుంచి రిలీజ్ చేయడం అయితే మొదలు పెట్టడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి నిన్నటి నుంచి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్లు జూన్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక మరి ఈరోజు ఏ జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులను జమ చేయబోతుందని చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఈ వీడియోలో ముందుగా ఏ జిల్లాలలో, ఎటువంటి ప్రాంతాలలో, ఎటువంటి ప్రదేశాలలో తెలంగాణలో ముందుగా ఈ పెన్షన్ డబ్బులను లబ్ధిదారులకు జమ చేస్తున్నారో అన్న వివరాలను మన వీడియోలను అయితే తెలుసుకుందాము. సో అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి అన్నమాట. ఎందుకంటే చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే ఉంచుకోండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్తలు అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక తెలంగాణలో నిన్నటి నుంచి అయితే జూన్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్లు 2,000 రూపాయలు, 4,000 రూపాయలను విడుదలనైతే చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఇప్పటివరకే పలు ప్రాంతాలలో జమ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈరోజు మరిన్ని జిల్లాలలో మరిన్ని ప్రదేశాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి మరి వేగంగా ఈ రోజు నుంచి ఆగస్టు 8, 5 తారీఖు లోపల అన్ని జిల్లాలలో, అన్ని ప్రదేశాలలో, అన్ని ప్రాంతాలలో మన పెన్షన్ లబ్ధిదారులకి ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఇవి ఇలా ఉండగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా ఏదైతే మహాలక్ష్మి పథకం డబ్బులను, కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని మొదటిగా హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఎటువంటి పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసేందుకు ఇంకానైతే అప్డేట్స్ అయితే రిలీజ్ చేయలేదు అన్నమాట. ఇక ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో రాబోతున్నటువంటి ఆగస్టు నెలలోనే కొత్త పెన్షన్ డబ్బులపైన, కొత్త మహాలక్ష్మి పథకం డబ్బులపైన వివరాలను అయితే విడుదల చేయబోతున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అనేది ఉన్నాయి. ముఖ్యంగా రేపు వచ్చేసి అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.